కుమ్మేస్తా, ఎరగదీసేస్తా, ఎక్కడ నా డీజీపీ బయటకెళ్తే తిడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమని సమాధానం చెబుతారు? ఇవన్నీ తూచండి, వాళ్ళు ఆత్మ మాట్లాడండి. ఇప్పుడు మేము రియల్ గా మాట్లాడుతున్నాం చెప్పండి అన్నాడు. స్టూడియోలో ఉన్న మీ ఇద్దరు కొంచెం సైలెంట్ గా ఉంటే మేము మాట్లాడతాం, సరేనా? కొంచెం చాలు కదా, ఓకే. ఫస్ట్ థింగ్, జమిలీ ఎన్నికల టాపిక్ వస్తే సార్, జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే దానివల్ల మాకు కానీ మా పార్టీలకు కానీ మా కూటమికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఫస్ట్ జమిలీ ఎన్నికలు వస్తాయి అన్నటువంటి ఆరాటం అయినా ఉంది కాబట్టి వీళ్ళు కనీసం అప్పుడప్పుడన్నా శవాల పరామర్శ కన్నా సరే జనాల్లోకి వస్తున్నారు, లేదంటే అది కూడా వచ్చిండేవాళ్ళు కాదు. ఈ విషయం క్లియర్. రెండోది, జమిలీ ఎన్నికలు వస్తే అర్జెంట్ గా ప్రజలు వ్యతిరేకించేస్తారు, మళ్ళీ జగన్ తీసుకొచ్చేస్తారు అని ఇంకా అదే విశ్వాసంలో ఉండి ఇప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటనేది రియలైజ్ అవ్వలేకపోయారు అంటే కనీసం ఈసారి 11 కూడా కష్టపడాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉంటుంది వైసీపీ పార్టీకి. కారణం చెప్తాను. ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా పెద్ద పెద్ద నోటీసులు వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని క్వశ్చన్ చేశారు, అలాగే కలెక్టర్ల సమావేశంలో క్వశ్చన్ చేశారని. ఈ క్వశ్చనింగ్ అనేది గత ప్రభుత్వం లేకపోవడం మూలంగానే వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయి రాష్ట్ర ప్రజలకు విరక్తి వచ్చేలాగా వేసి 150 నుంచి తీసుకొచ్చి 11లో కూర్చోబెట్టారు. అట్లాంటి పరిస్థితి మా ప్రభుత్వానికి రేపు 2029 ఎన్నికలకు వెళ్ళినప్పుడు, మీరు అన్నట్టుగా జమిలీ ఎన్నికలు 2027లో వస్తే అప్పుడు వెళ్ళినప్పుడు మా పార్టీకి అట్లాంటి సిచ్యువేషన్, మా కూటమికి అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు అని ఈ అలసత్వానికి అలవాటు పడ్డటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడున్నటువంటి విపక్షం సరిగ్గా బాధ్యత చెయ్యకపోతుంటే ఆ బాధ్యత కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆ వ్యవస్థల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వీళ్ళు సిగ్గుపడాలి, వీళ్ళ పని కూడా ఆయన చేస్తున్నందుకు. అది తెలుసుకోలేక ఇంకా ఎటకారంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటికి కూడా వాళ్ళ తప్పులు ఏంటో తెలుసుకోలేని సిచ్యువేషన్ లోనే వైసీపీ పార్టీ ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. కానీ శవాల దగ్గరికి పరామర్శలకు అంటున్నావా? శవం తీసుకురండి మా పరామర్శకి వెళ్తాం. మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక చనిపోయి 5 నెలలు అయింది. దిక్కుమాలిన ప్రభుత్వం కంటే శవం కూడా తీసుకురాలని దిక్కుమాలిన స్థితిలో మీరున్నారు. శవాల పరామర్శలకు అని చెప్పి నోటికి వస్తే మాట్లాడుతున్నారు. మీరు వేసే డ్రామాల గురించి ఈరోజు మీ ఆంధ్రజ్యోతిలోనే ఒక రాశారమ్మా, పేపర్ రావడం అలవాటు ఉందిగా మీకు. ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కి NCEL నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ లేఖ రాసింది. పిచ్చి పిచ్చి ఆశాలు వేయద్దు, ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దు, ఆ బియ్యం ఆపద్దు, బియ్యం ఆపే డ్రామాలు రాసి బియ్యం ఆపుతున్నాం, ఆడికెళ్ళి సీజ్ ద షిప్, సీజ్ ద పోర్టు, సీజ్ ఇట్లాంటి వద్దు. ఆఫ్రికాతో ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతింటే తనిఖీల పేరుతో ఆటంకాలకు దేశానికి ఇబ్బంది. కాకినాడ పోర్టు నుంచి నౌకం బియ్యం ఎగుమతులు అవుతున్నాయి, వాటి నిలిపేరుతో ఒప్పందానికి దెబ్బతీస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు గుర్తింటారు కేంద్ర ప్రభుత్వం, ఆయనకు సంబంధం ఉండదు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. సో రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తారు లేఖ. రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కి లేఖ రాశారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్. ఏమైంది? సీజ్ ద షిప్, ఇట్లా డ్రామాలు అడుగుతూ అంటున్నాం. నీతిగా నిజాయితీగా పనిచేయండి. ఏదో ఊరకు షో బ్యాచ్ గా ఆడికెళ్ళి ఆపుతున్నాం, దీనికి వెళ్ళి ఆపుతున్నాం. పిఠాపురంలోనే అక్రమ రవాణా జరుగుతుంటే పిఠాపురంలోనే ఆపలేరు. పిఠాపురంలో రేపు జరుగుతుంటే ఏడా కూర్చుంటారు వెళ్ళి. మళ్ళీ మీరు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడేవాళ్ళు, మళ్ళీ మేమంటే సవాల్ దగ్గరికి వెళ్తున్నాం. సవాల్ దగ్గరికి వెళ్ళి మా పేపర్ ఆయన ఎవరు? మీ పార్టీకి సంబంధించిన ఆయన, మీ సాక్షి అనుబంధ ఆంధ్రజ్యోతి మీ ఆంధ్రజ్యోతి మాట్లాడివ్వండి. లేదు పేపర్ విజయ్ మాట్లాడినప్పుడు నేను అవకాశం ఇస్తాను. పేపర్ రిపోర్టర్ ఎవరు? పేపర్ మీద ఉంది కదా, మాది కదమ్మా, మీరే. ఓకే చెప్పారు కదా, అయితే మాట్లాడండి. నివేదికలో ఏమొచ్చిందంటే క్లియర్ గా తనిఖీల పేరుతోటి కంప్లీట్ గా ఆఫ్ బాయిల్డ్ బియ్యాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడాన్ని ఆపేశారు. కాబట్టి ఈ తనిఖీల పేరుతోటి ఎక్స్పోర్ట్ ఆపడం కాకుండా సంబంధిత శాఖలకు సంబంధించి సత్వరంగా మీరు ఏదైతే చేపట్టారో తనిఖీలు, దానికి సంబంధించి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫికేషన్ చేసేసుకొని క్లియర్ గా ఎక్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ చేయండి. లేదంటే ఇతర దేశాలతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి. దీని వల్ల ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఆదాయం కూడా దెబ్బతినిద్ది అనే కాన్సెప్ట్ లోనే అక్కడ ఇష్యూ చేసింది. దాన్ని సపరేట్ గా పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేశారు. కానీ అది తప్పంది. కలెక్టర్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఏముందో ఫస్ట్ చదువుకోండి, చేసుకోండి. పేపర్ రాసింది కాదు, చదువుకోవాలి. షిప్ సీజ్ చేయరు. మన వచ్చినట్టుగా పేపర్లు రాసేది కేంద్ర ప్రభుత్వం రాసిన లేక పేపర్లో రాసేది కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేకమ్మా. మీకు ఇంగ్లీష్ తెలుగులో చెప్పా, నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు కదా, అందుకని తెలుగులో ట్రాన్స్లేషన్ లో చెప్పా. ట్రాన్స్లేటర్ పెట్టుకోవాలి. నాకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం బెటర్ గా వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం బెటర్ గా వచ్చు. మీకు అర్థం కాదు కదా, సినిమా భాషలో మీకు దెమ్ లమ్ ఆ భాషలో చెప్తే అర్థం ఏంటంటే నేను చెప్పలేను. అట్లా ఉన్నదే చెప్పాను నేను.
అందుకని షీజ్ ద షిప్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఊరికి డైలాగులు డ్రామా లేకుండా ఇట్లా వాస్తవాలను పరిశీలించండి అని చెప్పారు. పిఠాపురంలో రైస్ అక్రమంగా ఎగుమతి అవుతుంది, అక్కడ అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇదే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పిఠాపురంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేకి ఎంత కమిషన్ వెళ్తుంది? కమిషన్ వెళ్ళకపోతే ఎందుకు మీరు ఈరోజు కొలికిపూడి మాట్లాడినట్టుగా ఇదిగోండి బెల్ట్ షాపులు ఇక్కడ నడుస్తున్నాయి చేయమని ఎందుకు చెప్పలా? ఇవన్నీ మీరు దోచుకోవడానికి ఒక్కొక్కరు వాటాలు వేసుకోండి. 3 పార్టీలు సార్, షేరింగ్. ఎక్కువ సీట్లు వచ్చిన తెలుగుదేశానికి ఎక్కువ వాటా, తర్వాత తక్కువ వచ్చిన జనసేన కొంచెం, అంటే తెలుగుదేశానికి కొంచెం తక్కువ వాటా, బీజేపీకి కొంచెం తక్కువ వాటా, సీట్లు తక్కువ వచ్చినాయి కదా. ఈ దోచుకుంటా మీరు. ఏమో నేను అడిగిన దానికి క్లియర్ గా చెప్పండి. నేను అడిగిన దానికి ఏదో చెప్తారు కదా, అది అయిపోయిన తర్వాత మొన్న హోంమంత్రి ఫెయిల్ అయ్యారు అన్నారు కదా, శాంతి భద్రతలు ఫెయిల్ అని హోంమంత్రి అనిత గారు ఫెయిల్యూర్ అని చెప్పారు కదా. అవునండి, ఈ రోజు రేషన్ బియ్యం పట్టుకున్నప్పుడు ఫెయిల్యూర్ కదా. చెప్పింది సిస్టమ్ అంతా కూడా మీరు పాడు చేశారు, ఇబ్బంది అవుతుందని కదా. ఏ వారం సార్ మీ మూలాలు ఉన్నా సార్? అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఇంకా మేము పాడు చేసాం ఏంది? కాదు, అధికారులు ఎవరున్నారు ఈ రోజు? అంటే అధికారులు అందరూ మా వాళ్ళే, ఎమ్మెల్యేలు మా వాళ్ళే. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు మేము చెప్పినట్టే అంటున్నారు. చెప్పండి, జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు మేము చెప్పినట్టే అంటున్నారు. చెప్పండి సార్, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి ఇది? సార్ నేను ఆల్రెడీ క్లియర్ డిస్కషన్ నేను మాట్లాడా. ఆయన సరిగ్గా తెలుగు అర్థం కాకపోతే అది నా తప్పు కాదు. మీ చేయాల్సిన బాధ్యతను కూడా మా పార్టీలు మేమే సరి చేసుకుంటున్నాము. మీరు 5 ఏళ్ల పాటు అస్తవ్యస్తం చేసినటువంటి వ్యవస్థలు ఇవాళ అంత అనతి కాలంలో కంట్రోల్లోకి రాని కండిషన్ అనేది స్టేట్ లో ఏర్పడింది కాబట్టి దీని మూలంగా ఇవాళ వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఇవాళ ఏర్పడినటువంటి మంత్రిత్వ శాఖలు కానివ్వండి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి విపక్ష ప్రతిపక్ష బాధ్యతని కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తిస్తూ కలెక్టర్లను కానివ్వండి, మంత్రులను కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల వాళ్ళ శాఖల్లో జరుగుతున్నటువంటి లోపాలని అలాగే అలసత్వాన్ని వర్క్ పట్ల ఆయనే హెచ్చరించి మరి సరి చేస్తున్నాడు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాను నేను. అది వీళ్ళు ఇంకా సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళ పని కూడా మేము చేస్తున్నాం. సిగ్గుపడాల్సింది అధికారంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. రాయపడారు గారు అధికారంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. 15 రోజులు అయింది సీజ్ ద షిప్ అన్నారు. అంతమంది కలెక్టర్ 2 రోజుల ముందు పట్టుకున్నారు కదా. బియ్యాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది తెనాల నుంచి వచ్చిందా, వేమూరు నుంచి వచ్చిందా, పిఠాపురం నుంచి వచ్చిందా, కుప్ప నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వచ్చిన వాళ్ళు వచ్చినటువంటి రేషన్ ఎక్కడి నుంచి? అధికారులు ఎవరు? ఏంది? పులివెందుల నుంచి వచ్చిందా? పులివెందుల నుంచి వచ్చిందా? అధికారుల మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఏ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు? అది అక్కడ చేరడానికి మధ్యలో ఎంతమంది అధికారులు సహకారం ఉంటుంది కదా సార్. ఏ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. ఊరికి సొల్లు కబుర్లు వద్దు. మేము అది చేస్తాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఏమన్నా ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్నాడు ప్రశ్నించి, ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రశ్నించి. ఎందుకమ్మా మీరు అధికారంలో ఉన్నాడు ప్రశ్నించరు, సమస్యను సాల్వ్ చేస్తారు. ఏ సమస్యను సాల్వ్ చేశారు? ఇప్పుడు వరకు శాంతి భద్రతల సమస్య, ఇంతమంది మీద రేపులు జరిగినాయి, ఇన్ని హత్యలు జరుగుతా ఉన్నాయి, రోజుకో చోట బెల్ట్ షాపులకు సంబంధించిన నిర్వాహకాలు జరుగుతా ఉన్నాయి, ప్యాకాట క్లబ్లు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి? ఎవరు తీసుకున్నారు? మీ ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నాడు. ఎంతకంటే ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించాలి కదా. మీ ఎమ్మెల్యే వచ్చి బెల్ట్ షాపులు ఉన్నాయండి, బెల్ట్ షాపులు ఉన్నాయి, మధ్య దుకాణాలు సీజ్ చేయమంటున్నాడు. సాక్షాత్తు మీ కూటమి ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీదకి వచ్చి మొరబెట్టుకున్నారు బెల్ట్ షాపులు ఉన్నాయని. ఏది మీ చర్యలు తీసుకోండి? బెల్ట్ షాపులు ఉన్నాయని మీ ఎమ్మెల్యే చెబుతున్నాడు. తీసుకున్నారు. ఆ నాలుగు మధ్య దుకాణాలు ఎప్పుడు సీజ్ చేస్తున్నారు? మీరు నక్సలైట్కి వచ్చేటప్పుడు సీజ్ చేస్తారా? లేదా వచ్చే వాళ్ళకి 4 మద్యం దుకాణాలు తిరుగుడుగా సీజ్ చేస్తారా? చేసి వేరే వాళ్ళకి మళ్ళీ మద్యం దుకాణాలు అప్పు చేస్తారా? నేను అడుగుతున్నా. 4 రోజులు టైం కావాలా? 2 నెలల? ఎన్ని రోజులు కావాలి? ఒక ఎమ్మెల్యే ఇదిగోండి సార్ ఇక్కడ 4 మద్యం దుకాణాలు ఉన్నాయి, దానికి 40 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు మీ ఎమ్మెల్యే చెప్తుంటే ఎన్ని రోజులు తీసుకుంటారు చర్యలు అంటున్నా? విత్ ఇన్ 1 డే 2 డేలో 40 యాక్షన్ ఉండాలి. కానీ అంత అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అప్డేట్ చేస్తారు. మన అదాని అమెరికా, తర్వాత చెత్వాని, అంతకుముందు లడ్డు, ఇప్పుడు ఒక నిమిషం ఆ కొలుగుపూడి గారు బయట ప్లే చేయండి. ఈ 4 మధ్య 2 వారాలు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 లక్షలు జరుపుతున్నారు. కాబట్టి చివూరు పట్టణంలో 4 మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని. వెంకటరెడ్డి గారు వెయిట్ అమ్మా. వెంకటరెడ్డి గారు ఇది ఆయన అప్రిషియేట్ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే స్థాయి ఇక్కడ తప్పు జరుగుతుంది, దాన్ని సీజ్ చేయండి అని ఓపెన్ గా చెప్తున్నాడు అండి. అందులో ఆయన ఓపెన్ చెప్తాడు, అంతేగాని ఆ 10 షాపులు ఉన్నాయి నాకు ఏదో కప్పాలు కట్టడం. కొలిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడి నేను తప్పను ఎక్కడ. అలా సాక్షాత్తు మీ ఎమ్మెల్యేనే బయటకు వచ్చారు. బాబు ఇంత దరిద్రంగా ఉంది, ఈ బెల్ట్ షాపులు ఏంది, రోడ్డు మీద మహిళలు నడవలేకపోతున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది కూడా ఎంత బహిరంగంగా చెప్తుంటే మా పరిపాలన అద్భుతంగా ఉంది, అసలు మేము సమస్యలను మేమే వెలికి తెస్తున్నాం. సమస్యను మీరు తీయటంగా సమస్య పరిష్కారం రూపాలి అధికార పార్టీ.
వెలికి తీసి మీ ఎమ్మెల్యేనే చెప్తే ఎన్ని రోజుల్లో సీజ్ చేస్తున్నారు ఆ దుకాణాలను విజయ్, ఏంటిది సార్, ఇవాళ నిజంగా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే స్వయంగా అతను స్వేచ్ఛగా ఆయన నియోజకవర్గంలో ఎక్కడన్నా ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ పొరపాట్లు జరగడం సహజం. ఆ పొరపాట్లు అడ్రస్ చేసి స్వేచ్ఛగా ఆ ప్రభుత్వ సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది, ఈ తప్పుని అర్జెంట్ గా సరిచేయండి, ఇక్కడ తప్పు చేసిన వారిని శిక్షించండి అని చెప్పేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో కనీసం హోంమంత్రులు అదేవిధంగా రెవెన్యూ మంత్రులు ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేక మౌను మునిలాగా 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలు మంత్రులు స్వేచ్ఛగా ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్న దానికి ఎంత తేడా ఉందో చూడండి. డిబేట్ మొదటికి ఎండింగ్ కి మీ వర్షం ఎంత మారిందో చూడండి. ఇక్కడ జరిగినటువంటి తప్పుని కంట్రోల్ చేసి విజయ్ గారు, వ్యవస్థ విజయ్ గారు, అది కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే. విజయ్ గారు, విజయ్ గారు, పూర్తి పత్రిక విజయ్ గారు, డిబేట్ 7 గంటలకు బిగిన్ అయితే 7 గంటలకి 8 గంటలకి గంటలో ఎంత తేడా వచ్చిందో చెప్పనా? అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యల పైన గంటలో ఎంత తేడా వచ్చిందో చెప్పనా? ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్లకుండా గంటలో మీ వాయిస్ లో ఎంత తేడా వచ్చిందో చెప్పనా? నేను అడిగిన ప్రశ్నకి అధికార పక్షం గంటలో సార్ 2 కూడా ఇవాళ అధికార పక్షమే చేసి ప్రజల విజయ్ గారు అయిపోయింది. ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తా ఉంది. విజయ్ గారు, మీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నారు కదా, గంటలో ఎంత తేడా అని చెప్పనా? ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేని సాక్షాత్తు లోకేష్ మందలించే అంత బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఉంది మీ దగ్గర. వాళ్ళు ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమంకి వెళ్తే మందలించేంత బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మీ దగ్గర. గంటలో ఎంత తేడా? డిబేట్ స్టార్టింగ్ వెళ్ళి మొత్తం చూసే వరకు గొలగొల అర్థమైపోతుంది. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంట. అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 45,000 50,000 బెల్ట్ షాపులు పెట్టి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీయా? 99 రూపాయలకు మధ్య అని చెప్పి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీయా? ఒక ఎమ్మెల్యేనే అక్కడ యాక్షన్ తీసుకోవాలని దరిద్రమైన స్థితిలో ఈ రోజు లోకేష్ రాజ్యాంగం నడుపుతా ఉంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీయా? కుల పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ కొలికి 3 మీద మళ్ళీ రివర్స్ అవుతారు కాబట్టి అందుకనే ఆయన ఎవరో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటున్నాడు. మాట్లాడగలుగుతున్నారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కాదు సార్, మీరు ఇప్పుడు క్యాస్ట్ ఆఫ్ డెమోక్రసీని చూపిస్తారు. ఎందుకంటే విజయ్ కొలికిపూడి గారు యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఎమ్మెల్యే. అంటే ఏంది? లోకేష్ సంసదలో రాష్ట్రం మొత్తం నడుస్తుంది కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అడ్డంగా దొరికిపోయినాక సార్ మీరు దొరికిపోయారు. మీ దగ్గర ఎంత స్వేచ్ఛ ఉందో గౌతమ్ శిరీష్ గారు ఆయన పార్టీ గారి దగ్గర చూశాం కదా, విషయంలో చూసాం కదా సార్ స్వేచ్ఛ. అన్న గారు, ఏంటి మెగా కాంపౌండ్ లో పొలిటికల్ వ్యూహాలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయట. చిరంజీవి గారికి ఏదో రాజ్యసభ అంటున్నారు. ఇందుకే నాగబాబు గారికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారండి? ఇదంతా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏంటి అప్పచెప్పబోతున్నారు అని ఏమన్నా ఉందా మీకు ఇన్ఫర్మేషన్? సార్ ఇప్పటి వరకు ఏ పోర్ట్ఫోలియో అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్. ఈవెన్ డిస్కషన్ కూడా అంత లోకల్ గా జరిగినట్లుగా కూడా మాకు ఎలాంటి సమాచారం అయితే లేదు ప్రస్తుతానికి. అలాగే మెగా కాంపౌండ్ లో విషయం వచ్చేటప్పటికి మీరు అటా అన్నారే తప్ప మేము కూడా అటా అనుకోవటమే సార్. మాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి వెంకటరెడ్డి గారు, దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా చక్రం తిప్పిపోతున్నారట మెగా బ్రదర్స్ ముగ్గురు కూడా. మంచిదిగా తెలుగుదేశం చెప్పొచ్చు. తెలుగుదేశం లెటర్ హెడ్ మీద మనం ఇచ్చింది ఏంటి? నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నాం రాశారు కదా. మరి ఆయన సీఎం అయినప్పుడు ఎవరా అండి? సీఎం గారు కదా, తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చారు ఆయన మంత్రి పదవి ఇస్తున్నామని. మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన వీళ్ళందరూ డివిలకు వచ్చి వారసత్వ రాజకీయాలు, తండ్రి తర్వాత కొడుకు రావాలా, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు ఎట్టొస్తారు, అన్న తమ్ముడు ఉండొచ్చా? ఆడేమో బాబాయ్, ఉత్తరాంధ్రలోనేమో బాబాయి కొడుకు ఉండొచ్చు. ఎవరు మన మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు. ఏడేమో తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రిగా ఉండొచ్చు. ఏది ఆ తమ్ముడే ఉప ముఖ్యమంత్రి కమ్ మంత్రి, మళ్ళీ అన్నేమో మంత్రిగా ఉండొచ్చు. మరి ఇట్ట మరి అప్పుడు చెప్పాలి కదా వారసత్వ రాజకీయాలు వద్దులే, జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేశారు కదా. అరే మేము వారసత్వ రాజకీయాలు వద్దని మేము చెప్పాలా? టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు. మొత్తం ఒక మందల్లా అన్న తమ్ముడు చెల్లి అందరూ సినిమాలో నటిస్తారని కుటుంబ సినిమాలు మేము అదే తప్పుపట్టలేదు కదా. మీరు తప్పుపట్టారు కదా
చెప్తున్నా. మీరు వారితో మీరు మా దగ్గర వచ్చేటప్పటికి నీతి వాక్యాలు వాడిస్తారు కదా, నీతి వాక్యాలు చెప్పబడవు, ఇక్కడ మాత్రం పాటించబడవు అని మీరు చెప్తారు. నీతి వాక్యాలు చెప్తారు కాబట్టి అరే మరి అది తప్పు కదా. ఏంటి వారసత్వ రాజకీయాలు? సార్ ఇప్పుడు జనసేనకి గనక మంత్రి పదవి ఇంకోటి ఇవ్వాలి అని ఎవరికి ఇవ్వాలి అనే చర్చ గనక జరిగితే జనసేన పార్టీలో నాగబాబు గారికి మించినటువంటి వర్క్ చేసినటువంటి సీనియర్ ఇంకొకరు లేరు సార్. వరుసలో ఫస్ట్ ఆయన ఉంటారు, ఆయన తర్వాత ఇంకెవరు ప్లేస్ అయినా సరే ఒక కార్యకర్తగా పార్టీని భుజాల మీద మోసి అన్ని రకాలుగా పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా త్యాగాలు చేసి, అలాగే మాతో పాటు మేమెంత కార్యకర్తలు మేమెంత కష్టపడ్డామో ఆయన కూడా అంత కష్టపడ్డ వ్యక్తి నాగబాబు గారు. అట్లాంటి వ్యక్తికి కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు అవ్వటమే గనక ఆయన చేసుకున్న దురదృష్టం అయితే దాన్ని మేము చూస్తూ ఊరుకోం. 100% ఆ మంత్రి పదవికి 100% మా పార్టీ నుంచి ఫస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నాగబాబు గారే, ఆయనకే చందాలది. ఆయన సోదరుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కార్పొరేషన్ చైర్మన్ పదవి హైపరాది వాళ్ళు కూడా ఎలక్షన్ ప్రచారం చేశారు బ్రహ్మాండంగా పిఠాపురంలో. ఇంకెవరు ఉంటే ప్రసాద్ కి అదే సత్యనారాయణకి ఇచ్చాడు. ఎందుకండి మంచిగా మాట్లాడాలి. ఎవరు తాగుబోతులు పార్టీలో ఉన్న చరిత్ర మంచిగా మాట్లాడటం నేర్చుకో. నీ వయసు రాజకీయాలు అంత లేదు, నీ వయసు బచ్చారు పిచ్చి పిచ్చి రాజకీయాలు అంత లేదు, నీ వయసు. ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీ విజయ్ అనవసరమైన కాంట్రవర్సీ లోకేష్ లాగా అట్లా కాదు, అమ్మాయిలకు స్విమ్మింగ్ పూల్ దగ్గర చెప్పలేదు కదా. ఒక నిమిషం అన్న గారు ఏదో చెప్తున్నారు, మాట్లాడచ్చు. వెయిట్ అన్న గారు ఏదో చెప్తున్నారు. పార్టీలో మాట్లాడే వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ లో అదే అని చెప్పేసి అట్లాంటిది గనక వెటకారంగా మాట్లాడుకోవాల్సి కనుక వస్తే కాళ్ళకు కట్లు కట్టిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి డబ్బులు చెక్కుబడి గెలిపించినటువంటి చరిత్ర వైసీపీ పార్టీకి ఉంది సార్. అట్లా ఎట్లాంటి వాళ్ళకి పార్టీకి పదవులు ఇచ్చారన్నది మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే మొత్తం అంతా ఆయన లీగల్ సపోర్ట్ టీమ్ కి అలాగే ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ టీమ్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి సలహాదారులుగా వివిధ శాఖల్లో కార్పొరేషన్ చైర్మన్ గా అన్ని రకాలుగా అంటగట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి సరే మీరు అన్నట్టుగా వారసత్వ రాజకీయాలు గతంలో మేము అపోజ్ చేశాము, ఇవాళ ఇచ్చారు అని మీరు క్వశ్చన్ చేయగలిగితే ఆ క్వశ్చన్ వరకు అంతవరకు ఆగండి. దానికి మేము ఆన్సర్ చెప్పాము. ఆయన మా పార్టీలో పని చేయకుండా ఏమి పదవి రాలేదు నాగబాబు గారికి. క్వశ్చన్ చేయాలి ఫస్ట్ మీ పార్టీలో జరిగినటువంటి పెద్దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది బాగా నేర్చుకొని వచ్చారు. పెద్దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అప్పుడేమో అట్ట అప్పుడు మోడీ ఎందుకు పెట్టాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టాడంటే ఇదండి రీజను. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడుతో అంటగడుతుందంటే ఇదండి రీజను. ఎవడైనా చెప్తాడు రీజన్లు. సంవత్సరానికి ఒక సిద్ధాంతం మారుతుంది మంది. ఓ రోజు చెబివారు ఓ రోజు మోడీ వస్తాడు, ఇంకో రోజు ఏమో లోకేష్ వస్తాడు. మీ సిద్ధాంతం నాగబాబు అర్ధరాత్రి ఏం ట్వీట్లు పెడతాడు, ఆయన పొద్దున్న ఆయన పార్టీ కోసం చాలా కష్టపడి మంత్రి పదవులు అంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకుని ఆటలాగా ఉంది. నాగబాబు మంత్రి పదవి అంటే ఎంతకంటే దరిద్రం ఇంక రాష్ట్రపతి ఉందా? రాత్రిపూట పర్సనల్ విషయం మళ్ళీ వీళ్ళందరూ చెబుతారు ఆయన బాగా కష్టపడ్డాడు. గుడివాడ అమర్నాథ్ కి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజా సేవ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ సేవ చేశారు. ఏం చేశారు మీరు సేవ? ఏం చేశారు నాగబాబు? ఎవరికైనా పిల్లి పెట్టారా? వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. నాగబాబు గారు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అవనియండి పార్టీ పరంగా ఆయన నెంబర్ 2, ఆయన వెన్నెముకగా ఉన్నారు. సరే వాళ్ళకి ఇస్తున్నారు, ఏమైంది ఇప్పుడు మీకేంటి బాధ? గెలిచారండి, ప్రజలను గెలిపించుకున్నారు. ప్రజలను గెలిపించుకున్నారు, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆయన సేవలను గుర్తించారు. ఇంకా వేరే సేవలు మీకేంటి బాధ? మీరు కాదు కదా, ప్రభుత్వం వాళ్ళది కదా. ప్రజలకు దరిద్రం సార్. ఏదైనా ప్రజలు చేసుకున్న కర్మ కాబట్టి ఈవీఎంల ద్వారా చేసుకున్న కర్మ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, చిత్రపాలన. థ్యాంక్ యూ అండి అరుణ గారు, థ్యాంక్ యూ విజీ కిరణ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 19 న్యూస్.
విజయవాడ ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్స్ వారి గొప్ప తగ్గింపు ఆఫర్స్. బందర్ రోడ్, మంగళగిరి, గన్నవరం, నున్న, నూజివీడు రోడ్, కంచకచర్ల మరియు బెన్ సర్కిల్ కి 5 కిలోమీటర్ల దగ్గర ఇళ్ల మధ్యలో ఇళ్ల స్థలాలు కలవు. ఇన్నర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, 6 లైన్స్ హైవే దగ్గర పూర్తి డెవలప్మెంట్స్ తో డిటిసిపి అండ్ ఏపీ సిఆర్డీఏ ప్లాట్స్. గజం 1900 రూపాయల నుండి 18,500 రూపాయల వరకు. శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలతో ఫార్మ్ హౌసెస్ ల్యాండ్ సెంటు 1,90,000 రూపాయలు. విజయవాడ ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్స్, పటిమట, విజయవాడ. అధ్యక్ష, చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66,000 కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. అర్థమైంది? ఆ అప్పు వడ్డీ 66,000 కోట్లు. నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సత్యసాయి జిల్లాలోని కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులు. ఇంజనీరింగ్ అధికారులతో పాటు సాంకేతిక వాస్తు నిపుణులు, స్థపతి, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అధికారులు. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రామచంద్రయ్య చేస్తామయ్యా ఏమన్నా చెప్పేసి ఇతర దేశాల్లో కూడా అట్లయితే నేను వారదే పోతానట్టు ఇవి ఎప్పుడు కొత్తగా చేపించారా స్తంభాలు? పాత పిల్లలు రామచంద్రయ్య చేస్తామయ్యా ఏమన్నా మహత్యం దేశ దేశాలు ఇతర దేశాల్లో కూడా ప్రావీణ్యం రావాలని ఆకాంక్షిస్తూ ఈ జనం సుదృఢంగా భావిస్తూ మా ఎమ్మెల్యే గారు, పిఏ గారు, ఏఏ గారు, పాస్టర్ గారు, ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు అన్ని సమక్షంలో ఈ యొక్క పుష్కరుడు యొక్క అభ్యున్నతను కోరుతూ దీన్ని పరీక్షిస్తూ ముందుకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి పూర్తి చేసి స్వామివారి మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని వారి ఆశీస్సులు పొందాలని, లోక సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా రాష్ట్రము దేశము అన్ని బాగుండాలని ఆకాంక్షిస్తూ శ్రీ స్వామివారి ఆశీస్సులు కోరుతూ శుభం భూయాత్.
స్వామివారి యొక్క కాంతి క్షేత్ర మహత్యం దేశ దేశాలు ఇతర దేశాల్లో కూడా ప్రాబల్యం రావాలని ఆకాంక్షిస్తూ ఈ దినం సుదృఢంగా భావిస్తూ మా ఎమ్మెల్యే గారు స్టాప్ చేస్తున్నాను రామచంద్రయ్య చేస్తామయ్యా ఏమన్నా చెప్పేసి అట్లయితే వాళ్ళమ్మ నేను వాడదే వద్ద పోతాను ఇవి ఎప్పుడు ఈ పెద్ద కొత్తగా చేపించారా స్తంభాలు పిల్లలు స్టాప్ చేస్తున్నాను రామచంద్రయ్య చేస్తామయ్యా ఏమన్నా చెప్పేసి అట్లయితే వాళ్ళమ్మ నేను వాడదే వద్ద ఏలూరులో 6 నెలల వ్యవధిలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేశామన్నారు. త్వరలోనే శనివారపుపేట వద్ద కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. టిట్కో ఇల్లు కూడా పేదలకు అందిస్తామంటున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్న నేపథ్యంలో అసలు ఏలూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనే విషయాన్ని ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడేటి చంటి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, 6 నెలలు అవుతుంది, గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా అవస్థలు పడ్డారు, మీరు ఎన్నో పోరాటాలు చేశారు, కూటమి నాయకులందరూ కూడా పోరాటాలు చేసే ఫలితంగా ప్రభుత్వం ఏర్పడింది. 6 నెలలు కావస్తుంది, మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? దాంతో ముందు ఏదైతే శానిటైజేషన్ మెరుగుపరచడానికి అన్ని కూడా వాళ్ళు షిల్ట్లు తీయకోకుండా ఏదైతే వర్షాకాలంలో ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా ఆ షిల్ట్లు తీసే కార్యక్రమంలో వర్షాకాలంలో ఏ ఇబ్బంది పడుకోకుండా చేయడం జరిగింది. అలాగే 2 ఏదైతే గోతులు పడిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు రోడ్లన్నీ కూడా అవన్నీ కూడా ప్యాచ్ వర్క్లు రూపేణ ఏదైతే అన్ని కూడా ఇంచుమించుగా 80% ఆఫ్ ది రోడ్స్ అన్ని కూడా ప్యాచ్ వర్క్లు అయిపోవడం జరిగింది. అలాగే లోగడ గ్రాంట్ వచ్చి వాళ్ళకి బిల్లులు రాలేదని చెప్పి కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా పార్ట్ పేమెంట్ ఇచ్చి ఏదైతే రోడ్ల విషయంలో ఆగిపోయినాయో పూర్తిగా రోడ్లు వేసే దాంట్లో కానీ R&B రోడ్లు అవ్వచ్చు, అలాగే మున్సిపాలిటీ రోడ్లు అవ్వచ్చు, అవన్నీ కూడా చేయడం జరిగింది. రమారమి 1,50,00,000 రూపాయలు పెట్టి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ చేసాం. అలాగే 15th ఫైనాన్స్ లో 4 కోట్ల రూపాయల దాకా నిధులు రాబోయే దానికి కూడా అన్ని సిద్ధం చేసి దానికి కూడా రోడ్లకు ఉపయోగించడానికి చేసాం. అలాగే ఇల్లు ఏదైతే ఇంటికి సంబంధించి వాళ్ళందరూ కూడా 1,80,000తో ఇల్లు కట్టుకోకుండా వదిలేశారు. అలాగే మేము మాయాలో ఇచ్చిన టిట్కో ఇల్లు నిర్వీర్యంగా వదిలేశారు. మేము అటువంటి కక్షపూరితం అనేది లేకోకుండా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా 1,80,000 రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ డబ్బుల్ని గృహాలకే ఉపయోగిస్తూ ఇవాళ త్వరితగతిన మార్చి 20 నాటికి కనీసం 5,000 ఇల్లు లబ్ధిదారులకు అప్పచెప్పే విధంగా మన కార్యక్రమం